వేషా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా, నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా. అమ్మ పుట్టిన పిల్ల నోరారా పిలిచేటువంటి పదం అమ్మ. చాలా భాషల్లో మదర్ అనే పదానికి అమ్మ అనే పదం చాలా భాషల్లో వాడతారు. అమ్మ అది తెలుగు కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం, కన్నడ, స్పానిష్, లేకపోతే అరబిక్. మా, అమ్మ, అమ్మీ, మామ, ఈ పదాలన్నీ ఈరోజు ప్రపంచం అంతా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అసలు యాక్చువల్లీ అది అమెరికాలో ఎందుకని స్టార్ట్ అయిందంటే, ఇక్కడ ఉద్యోగాలు పనిపాట్ల వల్ల తల్లిదండ్రులతో సమయం గడపడానికి అసలు వాళ్ళకి తీరు కుదరదు. ఎందుకంటే మనకి ఇండియాలో ఉన్నట్లు పేరెంట్స్తో కలిసి, తల్లిదండ్రులతో కలిసి పిల్లలు ఇళ్లలో ఉండరు. తల్లిదండ్రులు ఒక చోట ఉంటారు, పిల్లలు వాళ్ళ కుటుంబాలు సెపరేట్గా ఉంటారు. వాళ్ళని కలవటం అనేది వాళ్ళని చూడటం అనేది రోజు జరగదు. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో, ఇదిగో ఇట్టాగ మదర్స్ డే అప్పుడు చూడటమో ఏదో, అది కూడా చేయని వాళ్ళు కూడా ఉంటారు. అది వేరే విషయం లేండి. కానీ తల్లి గురించి పట్టించుకోని వాళ్ళు కూడా ఉన్నారు. తల్లి పెళ్ళైపోయిన తర్వాత ఇక తల్లి చెల్లి ఏమీ గుర్తుండవు, ఇక మర్చిపోతారు. కానీ బైబిల్లో తల్లి పట్ల మనం చూపించాల్సినటువంటి ప్రేమ, మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటో నేను ఒక్కసారి సామెతలు గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనము చదువుతాను. 2వ భాగం, సామెతలు 23వ అధ్యాయము 22వ వచనము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. మొట్టమొదటి ఇన్స్ట్రక్షన్. తల్లి ముదిమి అంటే ముసలితనమందు ఎవరైతే అలక్ష్యము చేస్తారో వాళ్ళకి ఒక్కసారి ఈ మాట, ఇది మీకే. తల్లి ముదిమి యందు నిర్లక్ష్యము చేయవద్దు. ఇప్పుడు నా వీడియో చూస్తున్న మీరు, మీ తల్లి కనుక తన ముసలితనమందు ముదిమి యందు ఉంటే జాగ్రత్త, ప్రేమతో చూసుకోండి, చాలా ప్రేమగా చూసుకోండి. ఇంకొక మాట, 23వ అధ్యాయము సామెతలు గ్రంథము 25వ వచనంలోనే ఇంకొక మాట. సామెతలు 23:25వ వచనం. నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెను. తల్లిని ఆనందపరచాలి. ఏం చేసి తల్లిని ఏ విధంగా ఆనందపరచగలం? చెప్పిన మాట విని ఆమెకి కావాల్సిన వాటిని చక్కగా మనం ఆవిడకి ఏవి ఇష్టమో అవి అడిగి తెలుసుకొని అవి ఇస్తే సంతోషపడతారు, ఆనందపడతారు. అలా ఆనందపరిచే స్థితి ఉండాలి. అది ఎంతో 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 గొప్ప ఆశీర్వాదకరం. అంతేకాదు, ఇంకొక మరి ఇదంతా తెలుసుకున్న తర్వాత ఇంకొకటి కూడా తెలుసుకోవాలి. అది ఏంటది? తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. ఇది ఎక్కడ ఉంది? సామెతలు 30వ అధ్యాయము 17వ వచనము. సామెతలు 30:17. తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. అంటే నిజంగా కాకులు వచ్చి కళ్ళు పీకుతాయి అని కాదు అక్కడ అర్థం ఏంటంటే శిక్ష ఉంటుందని, పనిష్మెంట్ ఉంటుందని. పైనున్న దేవుడు, అన్నిటినీ చూస్తున్న దేవుడు ఊరుకోడు. ఎలా ఊరుకుంటాడు? ముసలితనమందు ఉన్న నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యము చేసి
ఆవిడని సంతోషపరచకుండా, ఆవిడకి ఆనందం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటూ ఆ మదర్స్ డే రోజు మాత్రం సెల్ఫీలు దిగుతారు. పెద్ద ఉపయోగం లేదు, ఎలాంటి ఉపయోగం లేదు. తల్లి యొక్క విలువ తెలుసుకోవాలంటే అనాథలైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఒకసారి. మా ఫ్రెండ్స్ ఒక అతను చెప్పాడు, ఆర్ఫన్గా ఉన్న అతను, అనాథ. తన్ని అరే నీకు జీవితంలో అతను మంచి చదువు చదువుకున్నాడు, మంచి స్థాయిలోకి వెళ్ళాడు, జీవితంలో నీకు అసంతృప్తినిచ్చింది ఇంకేమన్నా ఉందా అంటే, ఎస్, తల్లి ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను, తల్లి ప్రేమ అంటే ఏంటో నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. తల్లి ప్రేమ తల్లి లేని వాళ్ళకు తెలుస్తుంది. తల్లి ఉన్నప్పుడు ఉన్నంతకాలము తల్లి విలువ తెలియదు, తల్లి విలువ తెలుసుకోలేరు. తల్లి ఉన్నప్పుడే, ఆవిడ జీవించినప్పుడే, జీవితము ఆవిడ మీతో ఉన్నప్పుడే ఆనందపరచండి, సంతోషపరచండి. ఎంత గొప్పగా ఆనందపరచాలో అంత గొప్పగా ఆనందపరచండి. అదే ఈ మదర్స్ డే రోజు మీరు తెలుసుకోవాల్సింది అందరూ, నేను కూడా.